గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నువ్వు ఎప్పుడు లేచావు? నేను పడుకోలేదన్నా. నీకోసం ఏదైనా మంచి బ్రేక్ఫాస్ట్ చేయాలని ఆలోచిస్తూ మేల్కొనే ఉన్నా. ఇంకో 10 నిమిషాల్లో రెడీ అయిపోద్ది, వెళ్ళి స్నానం చేసిరా. నీ ప్యాంటు షర్ట్ షూస్ ఐరన్ చేసి టేబుల్ మీద పెట్టా. షూసా? షూస్ పాలిష్ చేసి అక్కడ పెట్టాను. ఒక నిమిషం ఉండాలి. టేస్ట్ చూడు. ఏదైనా గుర్తొస్తుందా? టొమాటో కర్రీ టేస్ట్ అమ్మ బ్రెడ్లోకి చేస్తే స్కూల్కి వెళ్ళేప్పుడు చిన్నప్పుడు. టేస్ట్ నీకు నచ్చలేదా? లేదు, బాగానే ఉంది. బాగానే ఉందా? నిజంగానే బాగుంది. నీకు నచ్చలేదు. నాకు ఒకటి అర్థమైంది. నేను ఎప్పుడు అమ్మ గురించి మాట్లాడినా నువ్వు సైలెంట్గా ఉంటావు. అమ్మంటే నీకు ఎందుకు అంత కోపం? చనిపోయిన వాళ్ళ మీద నాకెందుకు కోపం? మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడతావు. యూ వెరీ సీక్రెట్. వంట చేసి చాలు కానీ ఇంకా కుషాల్ జాగ్రత్త. ఆ చాకు పిడి చాలా లూజ్గా ఉంది. మొన్న ఒకరోజు నా చేయి తెగింది. దీన్ని మార్చేయాలి. చాకు వదలరా, తెగుతుంది. వదలరా. రా రారా. నువ్వు శాండ్విచ్ టొమాటో కర్రీ అంటుంటే నాకు ఆకలేస్తుంది. నువ్వు ఇక్కడే కూర్చో, 5 నిమిషాలు స్నానం చేసి వస్తా. అన్నా చాకెందుకు తీసుకెళ్తున్నావు? షేవింగ్ చేసుకోవడానికి. Viju, inhale confidence. Exhale. You will be confident. You will feel confident. And you are confident. గుడ్. నువ్వు కూడా తినరా, టాబ్లెట్స్ వేసుకోవాలిగా. అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? నాతో చెప్పరా, చెప్తేనే కదా ఏదైనా చేయగలం. ఇప్పుడు వద్దులే, పోనీ నన్నే చూ. ఎంత కష్టపడ్డానో తెలుసు కదా మనం ఇక్కడి దాకా రావడానికి. అరే ఏదైనా గోల్ ఉంటేనే కదరా జీవితంలో మనం ముందుకెళ్ళగలుగుతాం. యూ హ్యావ్ టు ఫైట్ సమ్ బ్యాడ్ డేస్ టు గెట్ ద బెస్ట్ డేస్ ఆఫ్ లైఫ్. ఈ అద్దె కొంప ఇరుకు గదిలే కాదు, మనం లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సినవి ఇంకా చాలా మిగిలిన్నాయి. నీ లైఫ్లో కోరికలేం లేవా? నాకున్నాయి. వేల మంది జనాభాతో నిండిపోయిన ఒక పెద్ద ఆడిటోరియం నా స్పీచ్ కోసం ఎదురు చూస్తూ. ఇంకో 5-6 సంవత్సరాల్లో విజ్యూస్ సక్సెస్ జ్యూస్ $1 మిలియన్ కంపెనీ అయిపోతుందిరా. అందుకోసమే కదా నేను ఇంత కష్టపడి పనిచేస్తుంది. అలా లేజీగా పడుకోకపోతే బయటికి వెళ్ళి రావచ్చు కదరా. సి, ఈ రోజు చాలా మంచి రోజు అనుకుంటూ మొదలు పెట్టాలి. నన్ను ఒంటరిగా వదిలేలేవా? ఎందుకంత ఇరిటేట్ చేస్తున్నావు? నాతో గొడవ పెట్టుకోవాలనుకుంటున్నావా? ఓకే, నేను ఇంకేం మాట్లాడలే. నిద్ర పట్టకపోవడం హెల్త్కి మంచిది కాదు. ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకుని
ఈ మెడిసిన్స్ నేను చంపేస్తున్నాను చెప్పాను కదా. ఈ వాడుతున్నప్పటి నుంచే నా ఆరోగ్యం చెడిపోయింది. ఎందుకు నన్ను బలవంతం చేస్తున్నావు? హాస్పిటల్కి వెళ్దాం రారా అంటే రావట్లేదు డాక్టర్. విజు, తనున్న కండిషన్కి లేట్ చేయడం మంచిది కాదు. డిప్రెషన్ పెరిగే కొద్దీ మూడ్స్ మారుతుంటాయి. ఇంకా వైలెంట్గా బిహేవ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అవకాశం ఉంటే వెంటనే హాస్పిటల్కి తీసుకురా. ఇంటి దగ్గర తనున్న సిచ్యువేషన్ చూసి నాకు ఫోన్ చేయి. అవసరమైతే స్టాఫ్ని పంపిస్తాను. నేనే ఒకసారి ట్రై చేసి చూస్తాను డాక్టర్. వాడంతటి వాడే వస్తే బెటర్ కదా. అయినా లాస్ట్ టైం తీసుకెళ్ళినట్టు అలా వద్దు డాక్టర్. వాడిని అలా చూడలేను. కుశాల్, అన్నా, రాత్రి నిద్రపోకుండా ఆలోచిస్తుంటే నాకు బ్రిలియంట్ ఐడియా వచ్చింది. ఒక లాంగ్ జర్నీ చేయాలని. ఒకవేళ నిజంగా దేవుడు అనేవాడు ఉంటే, ఇఫ్ దేర్ ఈస్ గాడ్, ఆ జర్నీ ఎక్కడికో ఆయనకి మాత్రమే తెలుసు. నా వల్ల నువ్వు చాలా ఇబ్బందులు పడ్డావు. నా లాంటి పిచ్చోడి కోసం నీ లైఫ్ని వేస్ట్ చేసుకోవడం ఇట్స్ నాట్ ఫేర్. ఆ రోజు స్కూల్ నుండి ఇంటికి రావడం నాకు ఇంకా గుర్తుంది. కుశాల్, 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 వెనక్కి వచ్చేయ్. కుశాల్, నాకోసమ్మా? నాకా? నాతో చాలా రాత్రులు నిద్రపోకుండా గడిపావు. ఐ హావ్ ఆల్వేస్ లవ్డ్ యూ.
త్వరగా సాధారణమైన మనుషుల కంటే 5 times faster సక్సెస్ఫుల్ పీపుల్ కమ్ ఆన్ రా త్వరగా త్వరగా ద పవర్ ఆఫ్ ఐ యామ్. ఈ 2 పదాలే మీరు ఎవరు, మీ జీవితం ఎటు వెళ్తుంది అనే విషయాల్ని డిసైడ్ చేస్తాయి. ఐ యామ్ హ్యాపీ, ఐ యామ్ స్ట్రాంగ్, ఐ యామ్ ఈ వార్తప్పటి నుంచే నా ఆరోగ్యం చెడిపోయింది. ఎందుకు నన్ను బలవంతం చేస్తున్నావు? నాకు ఒకటి అర్థమైంది. మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడతావు. యూ వెరీ సీక్రెట్. నాతో గొడవ పెట్టుకోవాలనుకుంటున్నావు. నేను రాను. This is not the end, Viju. This is not the end. అస్సలు నిద్ర పట్టట్లేదు డాక్టర్. ఏవేవో మాటలు వినపడుతున్నాయి. అన్ని రకాలుగా ట్రై చేశాను డాక్టర్. లేదు డాక్టర్, పిచ్చెక్కిపోతుంది, నిద్ర రావట్లేదు డాక్టర్. దయచేసి ఏదో ఒకటి చేయండి డాక్టర్. This is not the end.